నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా ప్రారంభమైన కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు. గంధ మహోత్సవంలో పాల్గొన్న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి. ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. అసెంబ్లీకి రాని వారు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. వైకాపా తీరుపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఎద్దేవా. నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. కడపలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన భర్త శ్రీనివాసులరెడ్డి తనకెప్పుడు అండగా ఉంటారని, వీటి వల్లే నీటి డ్రైనేజీ, రోడ్లు, కాలువలు సమస్యలు తన దృష్టికి వచ్చిన వెంటనే సులువుగా పరిష్కారానికి వీలవుతుందని అన్నారు. దీంతో కడపలో అభివృద్ధి మొదలైనట్లు ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు స్వర్గస్థులైనారు. ఆయన ఈ బాధాకరమైన విషయానికి పూర్తి సంతాపము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున తెలియజేసుకుంటున్నాను. ఆయన మరణం తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్కరిని ఎంతో బాధ పెట్టింది. అందరి తరఫున ఈరోజు సంతాపం తెలియజేసుకుంటున్నాం. అలాగనే కడప నియోజకవర్గంలో మా పార్టీ నాయకుడు ఎస్కే భాష యువకుడు అకాల మరణం చెందడం కూడా ఎంతో బాధ కలిగించింది. తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ కుటుంబ సభ్యులందరి తరఫున ఆయన మరణం సందర్భంగా సంతాపం తెలియజేసుకుంటున్నాము. డెఫినెట్గా ఎస్కే భాష కుటుంబానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహకారము వాళ్ళకు తోడుగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఇక్కడ విప్పుగా బాధ్యతలు ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. ఆ బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన బాధ్యతలు ఇచ్చినా, ఏ విధమైన ఎంత బరువైన దాన్ని పూర్తి నిజాయితీతో, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన నా మీద నమ్మకంతో పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి గారి ఆశీస్సులతో ఈ పదవి ఇవ్వడం ఆనందం వ్యక్తం చేస్తున్నాను. అలాగనే ఈ పదవిని కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం సంపూర్ణంగా వాడుతానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కడప నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తాము. ఈరోజు నాకున్న స్పెషల్ ఒక పెద్ద సపోర్ట్ ఏంటంటే పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసులరెడ్డి గారు, పార్లమెంటరీ అధ్యక్షులు నా భర్తగా ఉండడము, ఆయన ఎంతో అనుభవమైన వ్యక్తి అవడం వల్ల ఆయన సపోర్ట్ సహకారాలతో ఈరోజు కడప నియోజకవర్గంలోని నీళ్ళ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సంబంధంగా, కాలువల సంబంధంగా ఏ విధమైన నాకు ఈ యొక్క సమస్యల పరిష్కారంలో కష్టాలు వస్తే వాటి పరిష్కార దిశగా ఆయన యొక్క సలహాలతో, ఆయన సంపూర్ణ మద్దతుతో ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ యొక్క కడపలో ఈ యొక్క అభివృద్ధి అనేది మొదలైంది. నాకు మొదటిసారి ఈ అవకాశము వచ్చింది కాబట్టి నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దాంట్లో శ్రీనివాసులరెడ్డి గారి మద్దతుతో ఈ యొక్క కడప అభివృద్ధి ఇంత వేగంగా తీసుకుపోవడానికి కారణం ఆయనే. గత పాలకుల నిర్లక్ష్యం వలన, వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల మీద వాళ్ళు ఏకాగ్రత పెట్టడం వలన కడప అనేది ఎన్నో సమస్యలతో అతలాకుతలమవుతోంది. ఇందులో భాగం త్రాగునీటి సమస్య. ఈ సమస్య కోసము నేను కానీ, మీరు ప్రేమగా పిలుచుకునే వాసన కానీ పూర్తిగా మనస వాచ కర్మన నిమగ్నమై ఉన్నాము. ఈ యొక్క ప్రభుత్వ కాలంలోనే ఈ కడప నియోజకవర్గానికి నీళ్ళ సమస్య తీర్చే విధంగా
పోరాటం చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగనే మొన్న అసెంబ్లీలో నీటి సమస్య గురించి వాళ్ళు అలౌ చేయకుండా నేను ప్రజల దృష్టికి, పాలకుల దృష్టికి, రాష్ట్రం దృష్టికి తీసుకుపోవాలనుకున్నాను. కడప అంటే ప్రతి ఒక్కరు ఏదో అనుకుంటారు, కానీ కడపలో సమస్యలు కోకొల్లలు. ఈరోజు కడపలో దాదాపు 20% గృహాలకి ఇంకా మంచినీళ్ళ కనెక్షన్స్ లేవు. ఇంకా మీరు బహుజన్ కాలనీ, వరద కాలనీ అటు వెళ్తే రోడ్లు లేని కాలనీలు కోకొల్లలు. చెలమారెడ్డి పల్లెలండి, ఇటువైపు రూకన్ పల్లెలండి, ఇటువైపు చోటుపల్లెలండి, ఎన్నో సమస్యలతో మన కడప సతమతం అవుతుంది. కార్పొరేషన్ 20 సంవత్సరాల నుంచి కార్పొరేషన్గా ఏర్పడింది. కానీ 20 సంవత్సరాల కార్పొరేషన్ ఉన్నా మనము 4 రోజులకి 5 రోజులకి నీళ్లు తీసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఆ నీళ్లు కూడా ఉప్పు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది, మురికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. మనకు మంచి నీళ్ళు లేవు. దాదాపు కడప నగరంలో ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క పౌరుడు నీళ్లు కొనుక్కొని తాగుతున్నారనేది వాస్తవం. ఇక్కడ కూర్చొని ఉన్న మీడియా ప్రతినిధులను కూడా నేను ఇదే అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ తాగే నీళ్లు కొనుక్కొని తాగుతా ఉన్నారు. ఎంత దుర్భరమైన స్థితి అంటే ఆర్ఓ ప్లాంట్లలో మిగిలిపోయిన నీళ్లు వేస్ట్ ఫిల్టర్ అయిపోయినాక రిమైనింగ్ వాటర్ బయటకు వచ్చేస్తుంది, అది నాలాలలోకి వెళ్ళిపోతుంది. ఆ నీళ్లు కూడా పట్టుకొని వెళ్ళిపోయేసి గృహ అవసరాల కోసం వాడుకునే పరిస్థితిలో కడప కార్పొరేషన్ ఉన్నదనేది వాస్తవం. దీన్ని ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకొని పోయి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవాలి. మనమే పరిష్కారం చేసుకోవాలి, ఎవరో వచ్చి చేసేది ఏం లేదు. మనం పోరాటం చేయాలా, మనం పరిష్కారం చేసుకోవాలా, మనము ఈ సమస్య నుంచి బయటికి తీసుకురావాల్సిన అత్యవసర పరిస్థితి ఈరోజు ఉంది. 2024లో ఉన్నాం. నేను రోడ్ల మీదకి వెళ్తే ఆర్ఓ ప్లాంట్స్ నుంచి నీళ్లు పట్టుకొని మన వాళ్ళు వెళ్తూ ఉంటే ఎంత బాధ కలుగుతూ ఉందో అంత బాధ కలుగుతూ ఉంది. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి మేము గెలిచామనుకొని రొమ్ములు గుద్దుకునే వాళ్ళకి ఈ యొక్క సమస్య కనపడలేదని ప్రశ్నిస్తూ ఉన్నాను. వాళ్ళ ఇళ్ళల్లో కూడా నీళ్లు కొనుక్కొనే తాగుతున్నారు. నా ఇంట్లో నేను కొనుక్కొని తాగుతున్నాను. 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాము, మాకు ఇంత పెద్ద అనుభవం ఉంది అన్న వాళ్ళకి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు నీళ్లు కొనుక్కొని తాగుతున్నారన్న విషయం మీకు తెలిసినా కూడా అది తెలియనట్టు మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ 10 సంవత్సరాలు వాడుకున్నారు తప్పితే కడప కోసం ఏమి చేశారు? మన కడప జిల్లా 2 ముఖ్యమంత్రులు ఇచ్చింది. కడప నియోజకవర్గం అనేది కడప జిల్లాకి హెడ్ క్వార్టర్స్. దాదాపు ఇప్పుడు మనకి అన్నమయ్య జిల్లా కడప జిల్లా అయింది, కానీ అంతకు ముందు మనకి మొత్తం ఉమ్మడిగా ఉండేది. ఇంత ఇంపార్టెంట్ కడప హెడ్ క్వార్టర్స్లో ఇంతమంది బయట ప్రాంతాల నుంచి, బయట నియోజకవర్గాల నుంచి చదువుల కోసము, డాక్టర్ ఫెసిలిటీస్ కోసం ఉద్యోగరీత్యా వచ్చి ఇక్కడ ఎంతోమంది ఇక్కడ సెటిల్ అయిపోయేసేసి ఉంటే మనకు నీళ్లు లేవనేది వాస్తవం. ఈరోజు మనకు డ్రైనేజ్ సిస్టమ్ ఎంత అధ్వానంగా ఉంది. చిన్న వర్షం పడితే కడపలో మన బస్ స్టాండ్ మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తాయి. వైజేషన్ దగ్గర మనుషులు పోలేని పరిస్థితి. ఆ నీళ్ళు వచ్చి మన ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది. మరి ముఖ్యమంత్రులు అయితే 2 ముఖ్యమంత్రులు జిల్లా నుంచి వెళ్ళారు. ఇక్కడ గెలిచిన వాళ్ళు, కడప నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళకి ఇక్కడున్న సమస్యల గురించి అవగాహన ఉన్న నిర్లక్ష్యం చేస్తూ ఈ 10 సంవత్సరాలు గడపడం వల్లనే మనకి ప్రాబ్లం వచ్చింది. చాలా మంది అంటారు, వాళ్ళు అంటారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు 14 నుంచి 19 వరకు మీ యొక్క ప్రభుత్వమే ఉంది కదా అని. వాళ్ళందరికీ కానీ కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని నేను క్లియర్ చేసి చెప్తున్నాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్పొరేషన్ వాళ్ళ పార్టీ ఆధీనంలోనే ఉంది. అంతకు ముందు 10 సంవత్సరాలు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంది. కార్పొరేషన్ 2005లో ఏర్పడింది. అప్పటి నుంచి 2024 ఈ రోజు వరకు కార్పొరేషను కాంగ్రెస్ వైసీపీ చేతుల్లో మగ్గిపోతా ఉంది. ఏ విధమైన డెవలప్మెంట్ నోచుకోకుండా అతలాకుతలం అయిపోయింది కడప. అంటే కార్పొరేషన్ వాళ్ళ ఆధీనంలో ఉండడం వల్ల, వాళ్ళకి ఏమైనా అవగాహన లేకుండా ఉండడం వలన, వాళ్ళకి ప్రజల గురించి ఆలోచన లేకుండా ఉండడం వలన, వాళ్ళకి ప్రజాసేవలోకి వచ్చాము, మన బాధ్యత ఏంటనే విజ్ఞత లేకపోవడం వల్ల కార్పొరేషన్ ఈ స్టేజ్లోకి వచ్చింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు, దాని మీద ఫండ్స్ రిలీజ్ చేసుకున్నారు, చెక్కులు డ్రా చేసుకున్నారు. ఈ రోజు కడపలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎంత ఫెయిల్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. 10 సంవత్సరాల పిల్లోడు అడిగినా కూడా డబ్బులు డ్రా చేసుకున్నారు తప్పితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టోటల్గా విఫలం. ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయదలుచుకోలేదు. దానికి కారకులు ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు నీళ్ళ సమస్యకు కారకులు ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మనము అందరము ఎవరమైనా కానీ పార్టీలకు అతీతంగా మన కడపలో ఉన్న సమస్యల నుంచి మనం బయటికి రావాలంటే మనం పోరాటం చేసుకోవాలా.
ఈరోజు గత 5 సంవత్సరాల యొక్క గత ప్రభుత్వ పాలన వలన ఫైనాన్షియల్లీ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినాము. ఆ ఇబ్బందుల్లోంచి బయటకు వచ్చి ఏ పక్క నుంచైనా కానీ మనము సరైన పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి వంటి పెద్దల యొక్క సలహాలు తీసుకొని మనం ముందుకెళ్ళి ఫండ్స్ గ్యాదరింగ్లో కానీ ఈ సమస్య ఎలా పరిష్కారం చేసుకోవడం విషయంలో కానీ ఆయన ఇంజనీర్ అవడం వల్ల ఆయన ఎలా చేసుకుంటే ఎలా ఈ ప్లాన్లు చేసుకొని ప్రణాళికబద్ధంగా చేసుకుంటే మనం తొందరగా కడప నియోజకవర్గాన్ని బయటికి తీసుకొస్తాను విధంగా డెఫినెట్గా ఆయన సలహాలు సూచనలతో ముందుకెళ్తాము. అలాగనే సంబంధిత మినిస్టర్లతో మాట్లాడతాము, ఇంజనీర్లతో మాట్లాడతాము. వాళ్ళందరి సలహాలతో మనం ఈ సమస్యలోంచి బయటికి రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగనే మొన్న అసెంబ్లీలో ఇంకొక విషయం మాట్లాడాను. మహిళా పోలీస్ సచివాలయంలో ఉన్న మహిళా సంరక్షణ కార్యదర్శుల గురించి మాట్లాడాను. వాళ్ళ సమస్యల గురించి మాట్లాడినాను. మళ్ళా అందులో సమస్య అంటే మీ అందరికీ అర్థమైంది. ఏ విధమైన జాబ్ డ్యూటీస్ అనేది సరిగ్గా క్లియర్ చేయకుండా దాదాపు 6-7 శాఖల కింద వాళ్ళని పడేసి వాళ్ళతో టీకాల కానించి అంగన్వాడీల కానించి శిశు సంరక్షణ గురించి డొమెస్టిక్ వైలెన్స్ల గురించి అలాగనే ఏమైనా కేసులు అయితే రిజిస్ట్రేషన్ వాళ్ళే చేయాలని చెప్పేసి ఏ విధమైన ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా వాళ్ళకి జాబులు ఇచ్చారు తప్పితే వాళ్ళని జిరాక్స్ మిషన్లో పేపర్లు పెట్టడానికి తీయడానికి మాత్రమే వాడుకుంటున్నారు. వాళ్ళకి జీతాలు మాత్రం కార్పొరేషన్ ఇస్తూ ఉంది. వాళ్ళ మీద అధికారము ఎవరిదో అర్థం కాని పరిస్థితి. వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కావాలంటే మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలా. దీన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేసి వాళ్ళకి చెప్పిన జాబ్ చార్ట్ ప్రకారం వాళ్ళు పనిచేసే విధంగా వాళ్ళ మీద అజమాయిషి ఎవరు చేయాలో దిశానిర్దేశం చేసే విధంగా ముందుకెళ్లాలా. దీని గురించి చర్చ జరిగేసి పెద్దల అనుభవంలో సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారిని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. వాళ్ళు కూడా డెఫినెట్గా దీని మీద ఒక ప్రక్షాళన చేసి ముందుకెళ్తాము, దీన్ని కంప్లీట్గా రెక్టిఫై చేస్తామని ముందుకెళ్లారు. డెఫినెట్గా కడప నియోజకవర్గం నుంచి ప్రజలు ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చినందుకు కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము మా స్థాయి శక్తులకు మించి పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీనికోసము మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువ నాయకుడు లోకేష్ గారు కానీ అలాగనే కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి కానీ ప్రతి ఒక్కరి సలహా సూచనలతో ముందుకెళ్తానని సందర్భంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరితో మాట్లాడుతుండడం జరిగింది. డెఫినెట్గా దానికి ఒక క్లారిటీ వచ్చి ముందుకు వచ్చేస్తాం. వచ్చినాక ప్రకటన చేయడం డెఫినెట్గా జరుగుతుంది. మీరు చెప్పింది అదే, అసెంబ్లీలో మాట్లాడింది అదే. కాంగ్రెస్ సోమశీల బ్యాక్ వాటర్స్ అన్నారు, ఎర్ర చెరువు అన్నారు, చెప్పు మైలవరం డ్యామ్ అన్నారు, గండికోట అన్నారు. అన్నీ రకరకాల పదాలు వాడుకుంటే టైం ట్రాక్ చేసినారు. కానీ మీరు వెళ్ళండి రింగ్ రోడ్ దగ్గరికి, మొత్తం ఇంత పెద్ద పెద్ద పైపులు వేసేసి పెట్టినారు. అవి ఎవరి డబ్బులు? ప్రజాధనం. ఒక ప్రాజెక్టు పట్టుకున్నాము, ఆ ప్రాజెక్టు చివరికి వెళ్ళి ల్యాండ్ అయ్యే వరకు దాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలా. చిట్కో ఇల్లులు కట్టాము, గవర్నమెంట్లోకి వచ్చాము, చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది కాబట్టి పట్టు వదిలేద్దాం. చంద్రబాబు నాయుడు గారు మేము 18వ సంవత్సరంలో శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు ఇన్ఛార్జిగా ఉండి లింగంపల్లిలో ఒక చెక్ డ్యామ్ కట్టాలా, దాని ద్వారా కూడా కొంచెం వాటర్ మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి శాంక్షన్ చేయించి 70 కోట్లు 79 కోట్లతో డబ్బులు ఫండ్స్ కూడా ప్లాన్ అంతా చేస్తే 19లో వచ్చారు, దాన్ని చంపేశారు. ఆ తర్వాత ఎర్రకాలువ అన్నారు, మైలవరం అన్నారు, మీరు అన్నట్టు సోమశిల అన్నారు. ఏదన్నా 5 సంవత్సరాలు ఏమన్నా గ్రౌండ్ అయ్యాయా? ఏవి కాల. అంటే వీళ్ళు జస్ట్ మాటల వరకే టెంకాయలు కొడుతున్నారు కదా. ప్రాజెక్ట్ బ్రిడ్జ్ మొదలు పెడుతున్నాము, టెంకాయ కొట్టు, 5 సార్లు టెంకాయ కొట్టు, కొట్టిన దానికి టెంకాయ కొట్టు. మీరు గమనించండి 5 సంవత్సరాలు ఏం జరిగినాయనేది. లో కూడా చెప్పుకుంటూ వచ్చాను. ఫస్ట్ నీళ్లు తీసుకురావడము, తర్వాత కాలువలు సరిచేయడము అనేది ప్రాధాన్యత అని చెప్పి ప్రతి ఒక్కసారి చెప్తున్నాను. రిపీటెడ్గా దాని మీద పని చేస్తున్నాను. డెఫినెట్గా కడపని అందరూ అనుకునేంత మార్పు తీసుకొచ్చి ముందుకు పోయే దిశలోనే పనిచేస్తున్నాను. దానికి ప్లస్ మనకు ఆర్థికంగా మనకు ఆర్థిక వనరుల లభ్యత కూడా చాలా ఇంపార్టెంట్. ఇదే మనం 14 తర్వాత 19లో మనం గెలిచిందంటే ఈరోజు కడప స్థితిగతులు ఎంతగానో మారిపోయింది. ఈ 5 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ దగ్గర పైసలే లేకుండా మొత్తం కాజేసినారు. అయినా కానీ మనం పని చేయాలా, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. ఏదో అక్కడ మడుగుందని చెప్పేసి నడచకుండా పోవడం కాదు, జాగ్రత్తగా నడిచి దాటాల్సిందే. అది నేను చెప్పేది.
జరగట్లేదని చెప్తున్నారు మీరు. అందరు వైసీపీ ఆధీనంలో ఉన్నారు, సచివాలయంలో మనుషులందరూ. టైం పాస్ చేస్తున్నారు. మన కడపలో నిజమే, కడపలో కింద నుంచి ఉండొస్తాము, జిల్లాలో కింద నుంచి ఉండొస్తాము. అంటే గణన చేసేవాళ్ళు సరిగ్గా చేయలేదనే కదా. నాకైతే పూర్తి సమాచారం లేదు. డెఫినెట్గా ఇప్పుడు మీరు నా దృష్టికి తీసుకొని వచ్చినారు. నేను డెఫినెట్గా సంబంధిత అధికారులు కానీ కలెక్టర్తో మాట్లాడతాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి, ఎందుకు మనం చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నామనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఫస్ట్ తప్పు ఎక్కడ జరిగిందో కనుక్కోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ దాని మీద అని ఇచ్చినారా? కలెక్టర్తో ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇచ్చినారు కాబట్టి కలెక్టర్ గారితో మాట్లాడతాం. వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలో ప్రసిద్ధి చెందిన అమీన్పీన్ పెద్ద దర్గాలో ఉర్సు ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఈరోజు గంధం మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని నివాసం నుంచి గంధాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. గంధం మహోత్సవంలో ప్రముఖ సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. దర్గాలో మజార్ల వద్ద గంధం ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో గంధం ఊరేగింపుతో పాటు భక్తుల సందడి, ప్రత్యేక ప్రార్థనలు ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచాయి. एक मिनट था ले 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 इधर इधर दो पीछे आ जा हाँ दे लो उधर उधर साइड में ले ले हाँ पीछे ले Aleyna
నా ఓపిక నశించింది. భుజం మీద పెట్టి ప్రెస్ చేస్తే ఏం లేదు. ఇచ్చిన ఫ్రేమ్ ఇచ్చిన నీకు అంతసేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడవక ముందే ప్రతిపక్షాల తీరు విమర్శలు చేస్తున్నాయని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి పార్టీ అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో ప్రస్తావించాలని ప్రశ్నించారు. వీరికి ప్రతిపక్ష హోదా కావాలంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న 21 మంది అసెంబ్లీలోకి రాకుండా బయట ప్రశ్నించే వారి మిమ్మల్ని శాసనసభ సభ్యులుగా ఎన్నుకోవడం ఎందుకని ప్రశ్నించారు. అలాంటి కోసం రాజీనామాలు చేస్తే మళ్లీ ఉప ఎన్నికలు వస్తాయని, ఆ స్థానాల్లో వేరే వాళ్ళు వస్తారని, అసెంబ్లీకి వచ్చి సమస్యలపై మాట్లాడతారని అన్నారు. శాసనసభ ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద వేదిక అని, అలాంటి దాంట్లో మాట్లాడితే ప్రజా సమస్యలపై పరిష్కారం దొరుకుతుందని ఆయన తెలిపారు. ఈ 5 నెలలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్షాల పనితీరు, వాళ్ళ విమర్శలు చూస్తూ ఉన్నాం. 11 ఎమ్మెల్యేలు గెలిచిన ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో ప్రస్తావించరు, అసెంబ్లీ బయట ప్రశ్నిస్తారంట. మరి అసెంబ్లీ బయట ప్రశ్నించేదానికి మీరు శాసనసభ్యులుగా ఎన్నుకోవడం ఎందుకు? మిమ్మల్ని మీరు రాజీనామాలు చేస్తే ఆ స్థానాలు ఉప ఎన్నికలు వస్తే వేరే వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళైనా కనీసం శాసనసభ ఒక ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద వేదిక, ఆ వేదిక మీదకి వచ్చి మాట్లాడితే ప్రజా సమస్యలు ప్రజలందరూ కూడా చూస్తారు. మీ ఇంట్లో కూర్చొని ప్రజలు ప్రజా సమస్యలు ప్రస్తావిస్తారంట, ప్రభుత్వం చేసే పనుల మీద వాళ్ళు విమర్శిస్తారంట, అసెంబ్లీకి రారంట. వీళ్ళు అసెంబ్లీకి రాని వ్యక్తులు శాసనసభ్యులుగా ఉండడం చాలా దురదృష్టకరం. ఈ 11 మందిలో మన కడప జిల్లా నుంచి పులివెందుల శాసనసభ్యుడు గారు కూడా ఉన్నారు. అదేవిధంగా రాజంపేటలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, బద్వేల్లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు. మనం చూసాం మేము ఎమ్మెల్యే గారి చేతిలో ఉన్న ప్రశ్నోత్తర క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అసెంబ్లీలో. దాంట్లో పాపం బద్వేల్ ఎమ్మెల్యే కొన్ని ప్రశ్నలు వేసింది కానీ అసెంబ్లీకి రాలే. ఏమంటే మా నాయకుడు వద్దన్నాడు. అంటే కనీసం ప్రజా సమస్యల మీద ప్రశ్నించేదానికి ఒకరో ఇద్దరు అరాకొర శాసనసభ్యులు పోతూ ఉంటే కూడా వాళ్ళ నాయకుడు అడ్డుకుంటూ ఉన్నాడు శాసనసభకు రాకుండా. వీళ్ళు ప్రజాపాలకులు, వీళ్ళకి 5 సంవత్సరాలు పరిపాలన ఇస్తే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసినారు. గత 5 రోజులుగా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అందరూ చూశారు. అసెంబ్లీలో ప్రతి డిపార్ట్మెంట్ మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయడం కానీ, బడ్జెట్ కేటాయింపులు చేయడం కానీ చూశారు. గత ప్రభుత్వ తప్పిదాలని చూశారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన విధానాన్ని చూశారు. ఈరోజు ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా నిధుల కొరత ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏదో సహకరిస్తూ ఉంది కాబట్టి ఈరోజు ఆ మాత్రమన్నా సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళ మద్దతు ఉంది కాబట్టి ఏదైతే ఎన్నికల్లో చెప్పామో సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేసుకుంటా పోతున్న ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. ఈ దేశంలో ఎక్కడా లేదు 4,000 రూపాయల పెన్షన్. ఈరోజు వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ కూడా ఎవరు కూడా 4,000 రూపాయల పెన్షన్ ప్రామిస్ చేసిన దాఖలాలు లేవు. అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నాం.
మహిళలకు చెప్పిన విధంగా 3 గ్యాస్ సిలిండర్ల కార్యక్రమం కూడా ప్రారంభించాం. రేపు సంక్రాంతి నుంచి మిగతా సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేసేదానికి ప్రభుత్వం సమాయత్తమవుతా ఉంది. జన్మభూమి కార్యక్రమం స్టార్ట్ కాబోతా ఉంది. దాంట్లో కొత్తగా రేషన్ కార్డులు, పెన్షన్లు కూడా ఏవైతే అర్హులైనారో కొత్త వాళ్ళకందరికీ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచనప్రాయంగా వెల్లడి చేయడం కూడా జరిగింది పార్టీ సమావేశాల్లో. అదేవిధంగా మిగిలిన సూపర్ 6 కార్యక్రమాలు, మహిళలకు 1500 రూపాయలు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా దశల వారీగా ప్రభుత్వం అమలు చేసేదానికి సిద్ధంగా ఉంది. అయ్యా 5 నెలలు కూడా కాలే, అప్పుడే అధికారం పోయిందని చెప్పి ఆక్రోశం పట్టలేక ప్రభుత్వం మీద నిందలేస్తూ ఉంటారు. మీ ప్రభుత్వము చరమాంకంలో మీరు చేసిన అప్పులు 10 లక్షల కోట్లు పైన దాటినాయి. ఆ 10 లక్షల కోట్లకు వడ్డీలు, అప్పులు, కంతులు ఇవన్నీ కట్టేదానికి ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార మేధస్సు, పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్నారు. 1వ తేదీ పెన్షన్లు, సామాజిక పెన్షన్లు, 1వ తేదీ ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు, ప్రభుత్వ రిటైర్ అయిన ఉద్యోగస్తులు జీతాలు 1వ తేదీ తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తూ ఉంది. గత ప్రభుత్వం 5వ తేదీ, 15వ తేదీ, ఇంకా వీలైతే 2 నెలల తర్వాత కూడా జీతాలు ఇచ్చిన పరిస్థితిని చూసాం. ఈరోజు ఒక క్రమశిక్షణతో, క్రమ పద్ధతిలో ఒకటొకటి కూడా నెట్టుకుంటా ప్రభుత్వం వస్తూ ఉంది. ప్రతిపక్షాల విమర్శలు మేము పట్టించుకోం. ఈ మధ్య ప్రతిపక్షాలు కొన్ని జిల్లాల్లో కూడా మాట్లాడుతున్నారు. ఎంఎస్ఎంఈ చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకుపోయాడు. ఎంఎస్ఎంఈ సెంటర్ కొంత కన్ఫ్యూజన్ వల్ల మొదట తరలించిన మాట వాస్తవమైన, ఆ తర్వాత జిల్లా తరఫున మేము పోయి రిప్రజెంట్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ ఇదే కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ సెంటర్, ఎక్స్టెన్షన్ సెంటర్ను మళ్ళీ శాంక్షన్ చేశారు. తొందరలో ఆ జీవో కూడా కడప జిల్లా ప్రజలకు చూపించబోతా ఉన్నాం. అది ప్రాసెస్లో ఉంది. దీని మీద ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్ని విమర్శలు చెప్పినా మేము పట్టించుకోము. ఈ మధ్య మెంబర్షిప్ మీద చూసాం. 100 రూపాయల ముసుగులో తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ అని లూటీ చేస్తూ ఉంది. ఎవడైనా బుద్ధున్నవాడు ఎవడైనా మాటలు మాట్లాడతాడా? అయ్యా, ఇప్పటికీ కడప జిల్లాలో 1,02,000 మంది మెంబర్షిప్ తీసుకున్నారు 15 రోజుల్లో. ఇది డిసెంబర్ 31వ తేదీ దాకా కొనసాగుతుంది. 5 లక్షల మెంబర్షిప్ కడప జిల్లాను టార్గెట్గా పెట్టుకున్నాం. తెలుగుదేశం పార్టీలో ఈరోజు 100 రూపాయలకు 2 సంవత్సరాలకు సరిపడా 5 లక్షల ప్రమాద బీమా ఇస్తూ ఉన్నాం. ఇన్సూరెన్స్ కంపెనీకి తెలుగుదేశం పార్టీ ఈ 100 రూపాయలు కాకుండా అదనంగా 50 రూపాయలు పార్టీ మీద ఖర్చు అవుతూ ఉంది. అంటే దాదాపు 150 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టబోతూ ఉంది పార్టీ. అంటే 50 రూపాయలు ప్రతి వ్యక్తి నుంచి చేతి నుంచి తీసుకోండి. 5 లక్షల బీమా. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడైనా ప్రమాద బీమా ఇచ్చిన కూడిన మెంబర్షిప్ పథకం ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అన్నా ఉందా? అది తెలుగుదేశం పార్టీకి సాధ్యమవుతా ఉంది. మెంబర్షిప్ మీద కూడా ప్రజలను తప్పుదారి పట్టించే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 100 రూపాయలు కడితే 2 సంవత్సరాలకు ప్రమాద బీమా 5 లక్షలు ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రన్న బీమా ఉన్నింది 2014 నుంచి 19 వరకు. ఈ పెద్ద మనిషికి, మాజీ ముఖ్యమంత్రి గారికి కడుపు మండి చంద్రన్న అనే పేరుందని చెప్పి చంద్రన్న బీమా తీసేసి రద్దు చేసి ఈరోజు ప్రమాదశాత్తు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి దిక్కుమొక్కు లేకుండా పోయింది. అందుకే తెలుగుదేశం పార్టీ నడుం బిగించి ఇటువంటి కార్యక్రమాలన్నీ కార్యకర్తల కోసం కానీ, ప్రజల కోసం కానీ, తెలుగుదేశం పార్టీలో మీరు చేరండి, సభ్యత్వం తీసుకోండి, ఇటువంటి ఫెసిలిటీ మీకు ఉంటుంది, అదేవిధంగా పార్టీలో ఉంటే మీకు అన్ని రకాలుగా గౌరవం ఉంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా జిల్లాలో నడుస్తూ ఉంది. 7 నియోజకవర్గాల్లో కూడా 1,02,000 మంది ఇప్పటికే సభ్యత్వం తీసుకున్నారు. ఇది రికార్డు. ఎప్పుడైతే 100 రూపాయలు కడతామో అక్కడికక్కడే ఆ క్షణమే వాళ్ళకి మెంబర్షిప్ నెంబర్తో పాటు మెంబర్షిప్ కూడా వాట్సాప్కి వచ్చేస్తూ ఉంది ఫోన్. ఇంత పరిపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న మెంబర్షిప్ ప్రక్రియ ఇది, సభ్యత్వ కార్యక్రమం. దీన్ని కూడా అరిగించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నారంటే ఇంకా వాళ్ళకు రాబోయే ఎన్నికలు కాదు, ఎప్పటికీ కూడా ఈ పార్టీకి పుట్టగతులే ఉండవు. అన్నా చెల్లెళ్ళ ఆక్రందనలు వింటూ ఉన్నాం, అన్న మీద తల్లి ఆక్రందనలు వింటూ ఉన్నాం. ఇవన్నీ తెలుసుకోకుండా తెలుగుదేశం పార్టీ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతే మాజీ ముఖ్యమంత్రిని
ఈయననే చూస్తూ ఉన్నాం. శాసనసభకు రాకుండా శాసనసభ బయట ఈ శాసనసభను విమర్శిస్తారంట ప్రభుత్వాన్ని. ఈ విధంగా విమర్శలు చూస్తూ ఉన్నాం. ఇంకొకటి ముఖ్యమైన విషయం సోషల్ మీడియాలో అరాచకం తారాస్థాయికి పోయింది. ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళను సోషల్ మీడియాలో చేతిలో ఫోన్ ఉంది కదా అని విమర్శించడానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మహిళల మీద, నాయకుల మీద, ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద, చివరకు మా ఎమ్మెల్యే గారు, మా శ్రీమతి గారు కూడా సోషల్ మీడియా బాధితురాలే. ఇటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ సమాజం 5 సంవత్సరాలు భరించిందంటే ఇంతకంటే దురదృష్టం ఇంకోట్లేదు. ఈ సోషల్ మీడియాలో ఎవరైనా ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలందరూ కూడా వెంటబడి తరిమి కొట్టాలి వీళ్ళను. మనుషుల మనోభావాలు, మహిళల ఆత్మగౌరవాలు దెబ్బతీసే విధంగా ఎక్కడ ప్రవర్తించిన సభ్య సమాజం దీన్ని ఖండించాలా, దీని మీద చర్యలు తీసుకోవాలా, చట్టపరంగా దీని మీద పదును పెట్టాలా. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉంటా, సోషల్ మీడియా మీద చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చట్టంలో మార్పులు చేసే విధంగా కూడా శాసనసభ వేదికగా కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపుతా ఉంది. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ఎవరైతే చట్టాన్ని అతిక్రమిస్తారో, ఎవరైతే ఇతర వ్యక్తుల మనోభావాలు, ఇతర వ్యక్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా టెక్నాలజీని వాడుకుంటారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలా. దీనికి ఎవరు అతీతులు కాదు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వరా రవీంద్ర రెడ్డి ఇట్లాంటి వ్యక్తులంతా దుష్ట శక్తులను కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతాం. ప్రస్తుతం కడప నగరం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని ఇందుకు నిదర్శనం కడప నగరంలో యువకులు మేక్ ఇన్ ఇంటీరియర్ డిజైన్ పేరుతో విజయ్ వర్మ, రాజేష్, అజరుద్దీన్లు కంపెనీ స్థాపించడమని తెలిపారు. దీంతో కడప నియోజకవర్గంలో ప్రజలందరికీ దగ్గరవుతూ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. యువత స్వయం కృషితో ముందుకు వస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధి కోసం పాటుపడేలా చేస్తున్నట్లు వారు తెలిపారు. దీనికి శుభసూచకంగానే కడపలో ప్రారంభించిన మేక్ కంపెనీ అని తెలిపారు. ఈరోజు కడప పట్టణం గొప్ప డెవలప్మెంట్కు నాంది పలికింది. అందుకు నిదర్శనమే మేక్ అనే ఒక ఇంటీరియర్ డిజైన్ కాన్సెప్ట్తో యువకులు రాజేష్ గారు, విజయ్ వర్మ, అంతే అజరుద్దీన్ గారు ఒక కంపెనీ ఫ్లోట్ చేసి కడప నియోజకవర్గంలోని ప్రజలకు అందరికీ ఇంటీరియర్స్ సైడ్ దగ్గర అవుతూ వాళ్ళకి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వాళ్ళ ఇంటీరియర్స్ కన్స్ట్రక్షన్ కానీ స్ట్రక్చరల్ కన్స్ట్రక్షన్ కానీ ముందుకు రావడము చాలా గొప్ప విషయము. ఈరోజు యువత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సైడు ఎంతగా ఉత్సాహం చూపుతున్నారో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వెళ్తూ సొంతంగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలా, ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని చెప్పేసి ఆయన ఒక పిలుపునిచ్చినాడు. ఈరోజు చూస్తే దానికి శుభసూచకంగానే విజయ్ కానీ, అజార్ కానీ, రాజేష్ కానీ ఈరోజు వాళ్ళ సొంత కంపెనీ మ్యాక్ అని పెట్టేసేసి మేక్ అని పెట్టేసి ఈరోజు ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎంతూజియాస్టిక్స్ బిజినెస్ మ్యాన్ వీళ్ళు. తప్పకుండా మీరు వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి ఈరోజు జిలాన్ అన్న తన ఫస్ట్ అవకాశం కూడా వాళ్ళ ఇంటి ఫ్లాట్ ఇంటీరియర్స్ మేక్ ఫస్ట్ ఇచ్చినారు. డెఫినెట్గా ఇంకా చాలా మంది వచ్చేసేసి ఈ ఫర్మ్కి యొక్క సేవలు వాళ్ళు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ తప్పకుండా వాళ్ళ యొక్క వ్యాపారము, ఈ బిజినెస్
ఈ యొక్క మేకే కదా మేక్ అనేసి ఈ యొక్క కంపెనీ ఫర్మ్ ఇంకా డిఫరెంట్ బ్రాంచెస్ బ్రాంచెస్ అయ్యి ముందుకెళ్ళాలని కోరుకుంటూ స్పెషల్ నమస్కారం. ఫస్ట్గా మన కడప ప్రజలకి ఇంత సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ పేరున థ్యాంక్స్. సో యాక్చువల్గా ఇది ఒక ఆర్కిటెక్చరల్ ఫర్మ్ కమ్ కన్స్ట్రక్షన్ మేక్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఐ డిడ్ మై MBA ఫ్రమ్ లండన్ నుంచి డైరెక్ట్గా వచ్చి మన ప్రజలకంటూ ఏదో ఒకటి నా నుంచి కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి we started working on it. And Vijay is a Delhi certified architect. ఇతను ఢిల్లీలో COA సర్టిఫైడ్ కౌన్సిల్ ఆర్కిటెక్ట్స్ నుంచి ఒక నెంబర్. అండ్ అజార్ అని వచ్చేసి ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ 15 years నుంచి బిజినెస్ రన్ చేస్తున్నారు. మేము అందరం ఒక టీమ్గా ఫామ్ అయ్యి లాస్ట్ 6 months నుంచి దీని మీద వర్క్ చేసి వీ స్టార్టెడ్. అండ్ మా మెయిన్ ప్రియారిటీ ఏంటంటే కడపలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైతే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అండ్ మ్యాపింగ్స్ ఉంటాయో వాటి నుంచి ఇంటీరియర్స్ అండ్ కన్స్ట్రక్షన్ కూడా మేము టేక్ ఓవర్ చేస్తాం. బేసికల్గా ఏంటంటే ఇక్కడ ఒక చిన్న మామూలు ప్లానింగ్ లేకుండా కట్టే హౌస్కి ఒకలాగా ఉంటుంది, మనం ఇచ్చే ప్లానింగ్స్ అండ్ మనం కట్టే కన్స్ట్రక్షన్ ఒకలాగా ఉంటుంది. వీఆర్ అంటే మన పెద్ద ఏషియన్ పెయింట్స్, ఆదిత్య బిర్లా గ్రూప్లో చాలా కంపెనీస్తో మనం డైరెక్ట్గా కొలాబ్ అవ్వడం వల్ల మనకి ఏవైతే ప్రోడక్ట్ ప్రైసింగ్ ఉంటుందో అది బెస్ట్ క్వాలిటీ ప్రైస్ అనేది మనకి డైరెక్ట్ డీలర్ మీడియేటర్ లేకుండా టు కస్టమర్ మేము తీసుకొని వస్తాం. సో అండ్ ఇంకోటి ఏంటంటే మనం మెయిన్గా సస్టైనబిలిటీ మీద ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక హౌస్ కడుతున్నారంటే అది వాళ్ళ డ్రీమ్, ఆ డ్రీమ్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయాలంటే మీకు వన్ స్టాప్ సొల్యూషన్గా మేక్ వర్క్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మెయిన్లీ డూ కన్సిడర్ ఇట్. ఒకసారి మీరు రండి వచ్చి చూడండి, మీరు ఒకసారి బయట కంపేర్ చేయండి, మేము ఇచ్చే ప్లానింగ్స్ కంపేర్ చేయండి. ఇట్ విల్ వర్త్ ఇట్ ఎవరీ పెనీ. మీరు పెట్టే ప్రతి పైసా మీద మీకు వర్త్ ఉంటుంది. డూ కన్సిడర్, ఒకసారి రండి, ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి. మేము మన పీపుల్కి ఎంప్లాయ్మెంట్ కలిగిద్దామని చెప్పి ఆల్మోస్ట్ మేము 20 people హైర్ చేసాము ఆల్మోస్ట్ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి. అండ్ వీఆర్ గ్రోయింగ్ వెరీ మోర్. నెక్స్ట్ ఒక 3-4 monthsలో సెకండ్ బ్రాంచ్ అనేది తిరుపతిలో కూడా ప్లాన్ చేస్తున్నాం, ఓపెన్ అవుతుంది. సో వీ డూ అవర్ బెస్ట్ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. పాలస్తీనా గాజా ప్రాంతంలో నరమేధం జరుగుతుందని ఇప్పటి వరకు 43,000 మంది చనిపోయారని ఎడిటర్ వేణుగోపాల్ అన్నారు. అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ చేస్తున్నారు. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. ఆపాలి యుద్ధం వెంటనే, ఆపాలి యుద్ధం వెంటనే, ఆపాలి యుద్ధం వెంటనే, ఆపాలి నరమేధాన్ని. వామపక్ష ప్రజాతంత్ర లౌకిక ఐక్యత, ప్రజాతంత్ర లౌకిక ఐక్యత, ఐక్యత. ప్రజలు చాలా పెద్ద ఎత్తున కలిసి ఈరోజు సంఘీభావ సభలు జయప్రదం చేయడమే కాకుండా పాలస్తీనాలో జరుగుతున్న నరమే కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలియజేస్తూ ఇజ్రాయెల్ దుర్మార్గాలు కడప సిటిజన్స్ ఫోరం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి కడప సిటిజన్స్ ఫోరం, వర్ధిల్లాలి కడప సిటిజన్స్ ఫోరం, వర్ధిల్లాలి. నిశ్చయించినా కానీ తరుగు లేదు విశ్వ నరుడను నేను అంటాడు. అంటే నువ్వు నన్ను అది దాడులు జరగడం అనేది చాలా అవమానము. ఇవి ఎక్కడ నేను రావడానికి ప్రధానమైన కారణం ఒక రకంగా చెప్పాలంటే యూదులే. నేను మీకు ఒక చిన్న పుస్తకం చూపిస్తాను. గ్యాస్ ఛాంబర్లలో ఆమెను చంపేస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆమె ఈ దారుణాలను మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలా అనే ఒక అభిప్రాయం మనకు కలుగుతుంది. ముస్లిమ్స్ అందరూ కూడా ఉన్నారు.
అయితే రకరకాల పరిణామాల వల్ల ఈరోజు దాన్ని ఒక మత ఆయుధం దాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఇట్లా అమాయకులు మన పిల్లలకి ఎంత ఇబ్బంది జరుగుతుందో ఇప్పుడు వేరే దేశాల్లో కూడా అంత ఇబ్బంది జరుగుతున్నప్పుడు దీన్ని ఖర్చు ఈ రోజు మనము ఎంత గింజుకున్నా ఇంకొక దగ్గర మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా దీని వెనక పోతే మనం విఫలం చెందిన వాళ్ళు మొత్తం అక్కడ గల్ఫ్ కంట్రీస్ లో ఉండే ఆయిల్ని దాన్ని ఆ విషయాన్ని మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి. ఎక్కడ మత కొట్లాట్లు జరిగినా, ఈ దేశంలో జరిగినా, ఎక్కడ జరిగినా కానీ దాని వెనుకున్నారా అనిపిస్తుంది. ఆన్లైన్ మార్కెటింగ్ అనేది ఒకటి వచ్చిన తర్వాత అసలు దాదాపు ఈ షాపుల వాళ్ళు వీళ్ళందరూ ఏం కోట్ల ఎంత అంబానీ అదాని రుణాన్ని మాఫీ చేసింది. ఇట్లాంటి విషయాలు ఈరోజు ఏది కూడా మన సామ్రాజ్యవాద ఆర్థిక శక్తుల యొక్క ఆలోచన విధానం మనం అందరం కూడా అర్థం చేసుకొని ప్రజలందరూ పాలస్తీనా ప్రజలకు మన మద్దతు తెలియజేయడమే కాదు, పరిణామాలు ప్రజల్ని మతపరంగా చీల్చడంలో చాలా ఐక్యంగా మనం ఉన్న కడపలో ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలా. కానీ మనమందరం ఐక్యంగా ఉండి మన మిత్రుల ప్రతిజ్ఞ తీసుకొని ఈ సమావేశం సందర్భంగా ఇక్కడి నుంచి వెళ్ళాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఏ మారుమూల యుద్ధం జరిగినా కూడా దాని వెనక బలమైన ఆర్థిక కారణాలు లేకుండా ఏం జరగవు. వాళ్ళు ఆయుధాలు తయారు చేయడమే కాకుండా వాళ్ళు యుద్ధాలకి మనం ఈ విషయాన్ని మనకు ఎక్కకుండా ఉంటే కేవలం ఆయుధ సామాగ్రిని, ఆర్థిక వనరుల్ని ఇజ్రాయిల్కు సమకూరుస్తారు. అది ఇప్పుడు ఈ సమావేశానికి తర్వాత ఇక్కడి నుంచి మనమందరం సాధికారత ఉంది. ఆయన అనేక వ్యాసాలు రాశారు ఈ సమస్య మీద, అనేక చోట్ల ఉపన్యసించారు. వేణుగోపాల్ గారిని ఉపన్యసించవలసిందిగా. పాలస్తీనా వీరోచిత గాథ ఎంత విస్తారమైనదంటే అది ఒక 40 నిమిషాల్లోనూ గంటలోనూ ఎంత క్లుప్తంగా చెప్పినా సాధ్యమయ్యేది కాదు. నేను వీలైనంత క్లుప్తంగానే, చాలా ఖాళీలు ఉంటాయి, కానీ చారిత్రక దృష్టి నుంచి, రాజకీయార్థిక దృష్టి నుంచి పాలస్తీనా సమస్యను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇవాళ జరుగుతున్న నరమేధాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, మనుషులుగా మనం దానికి ఎట్లా ప్రతిస్పందించాలి అని మాత్రమే మీ ముందర పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. దానికన్నా ముందర, అసలు ప్రారంభమై ఉపన్యాసానికన్నా ముందర ఇవాళ పాలస్తీనాలో జరుగుతున్న నరమేధం కొత్తది కాదు. 76 సంవత్సరాలుగా జరుగుతున్నది. 40 సంవత్సరాలు 44 సంవత్సరాల కింద సరిగ్గా ఇట్లాగే పాలస్తీనా మీద బాంబు దాడులు జరుగుతున్నప్పుడు ప్రపంచ మహాకవి, భారతదేశం గర్వించదగ్గ మహాకవి, విభజన తర్వాత పాకిస్తాన్కు వెళ్ళిపోయిన మన మహాకవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ పాలస్తీనాలో చనిపోతున్న పిల్లల కోసం, తల్లిదండ్రులను, అక్కచెల్లెళ్లను, అన్నదమ్ములను పోగొట్టుకుంటున్న పిల్లల కోసం ఒక జోలపాట రాశాడు 1980లో. ఆ జోలపాటతో ప్రారంభిస్తాను. ఏడవకు ఏడవకు నా బుజ్జి కన్నా, బాధలన్నీ వదిలి మీ నాన్న సెలవు గైకొన్నాడు. ఏడవకు ఏడవకు బంగారు తల్లి, కలలోన సీతకోక చిలుక వెతుకుతూ మీ అన్న పరదేశం వెళ్ళాడు. ఏడవకు ఏడవకు పొన్నారి చిన్నారి, పెళ్ళాడు వెతిపోయినాడు. ఏడవకు ఏడవకు నాచి. ఇది మైక్ కూడా ఇంతకుముందే సరిగవట్లేదంటే ఇది కూడా ఇజ్రాయెల్ లాగా ఉంది, ఎంతకు సరికాదు. ఏడవకు ఏడవకు పొన్నారి చిన్నారి, పెళ్ళాడు మీ అక్క వెళ్ళిపోయినాడు.
ఏడవకు ఏడవకు నా చిట్టి తండ్రి, వెళ్ళిన వారంతా మీ ఇంటి ముంగిట చచ్చిన సూర్యుడిని స్నానమాడించారు. చంద్రుడి దేహాన్ని ఖననము చేశారు. ఏడవకు ఏడవకు బంగారు తండ్రి, నీ ఏడ్పు సాగితే అమ్మా నాన్న అన్న అక్క సూర్యుడు చంద్రుడు మరింత ఏడిపించారు. ఏడ్పు మాని ఒక్క చిరునవ్వు నవ్వావో అందరికందరూ తిరిగి వచ్చారు. ఏదో ఒక రోజున ఏదో ఒక రూపంలో తిరిగి వచ్చి మీకు ఆటలాడారు. ఇది 44 ఏళ్ల కింద రాసిన కవిత. ఇవాళకి పరిస్థితి మారలేదు. సరిగ్గా మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భాన గాజాలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అక్టోబర్ 7 నుంచి 2023 అక్టోబర్ 7న ప్రారంభమైన ఈ యుద్ధంలో 14 నెలల్లో 44,493 మంది మరణించారు. అంటే రోజుకు 110 మంది కనీసం మరణిస్తూ ఉన్నారు అక్కడ. ఈ 44,493 మందిలో 17,000 మంది చిన్నారి పిల్లలు, 10,000 మంది కనబడకుండా పోయారు, 1,20,000 మంది గాయపడ్డారు. కొన్ని వేల భవనాలు నేలమట్టమయ్యాయి. గాజాలో సగం భవనాలు నేలమట్టమైపోయాయి. ఈ సభ ప్రారంభం కావడానికన్నా ముందర అల్ జజీరాలో నుంచి ఒక వార్తా కథనం అక్కడ మీరు చూశారు. చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్లో ఇంగ్లీష్లోను తెలుగులోను ఇద్దరు చిన్నారి పిల్లలు మీకు ఆ వాస్తవాలు చెప్పారు. కానీ ఈ జరుగుతున్న నరమేధాన్ని, దారుణ మారణకాండను చూసి అయ్యో అయ్యో అనుకోవడమేనా, కన్నీళ్లు కార్చడమేనా? అసలు ఇది ఎక్కడ ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది? దీన్ని ఆపడానికి చనిపోతున్న చిన్నారి పిల్లలకు కేవలం కన్నీరు కార్చడం కాకుండా అసలు ఇక ముందు ఈ చిన్నారి పిల్లలు చావకుండా ఏమైనా చేయగలమా? ఇది అర్థం కావడానికి కొంత చరిత్ర అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది? 1948కి ముందు ఇజ్రాయెల్ అనే దేశం లేదు. ప్రపంచ చరిత్రలో, ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ అనే దేశం లేదు. 1948లో ఐక్యరాజ్య సమితి ఆమోదంతో, అమెరికా బ్రిటన్ల కుట్రతో ప్రారంభమైన ఈ దేశం 76 సంవత్సరాలలో ఇంత విధ్వంసాన్ని, ఒక దేశ ప్రజలను ఆ దేశం నుంచి వెళ్ళగొట్టి, ఆ దేశంలో నిలువ నీడ లేకుండా చేసి ప్రవాసులుగా ఇవాళ కనీసం 10-15 లక్షల మంది ప్రవాసంలో ఉన్నారు. నేను గత సంవత్సరం జోర్డాన్ వెళితే, జోర్డాన్లో ట్యాక్సీ డ్రైవర్లు ప్రవాసం నుంచి వచ్చినవాడు, వాళ్ళ తల్లి పాలస్తీనాలో ఉండిపోయింది, ఆయన ఇక్కడ పారిపోయి వచ్చాడు. అటువంటి ఎంతోమంది. మేము జోర్డాన్ నది తీరానికి వెళ్తే అవతలి తీరంలో పాలస్తీనియన్, కానీ ఇజ్రాయెల్ జెండా ఎగురుతున్నది. యువతల తీరం నుంచి మేము అవతల వాళ్ళని అడిగాము, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు అని. మాతో పాటు పాలస్తీనా కాంతి సీకులు ఉన్నారు. ఈ కాంతి సీకులు అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పారు రమల్లా నుంచి. రమల్లా నుంచి అనగానే వీళ్ళకు ఉద్వేగం పట్టలేకపోయారు. వీళ్ళు పాలస్తీనా జిందాబాద్ అన్నారు. ఇజ్రాయెల్ జెండా ఎగురుతున్నది, ఇజ్రాయెల్ జెండా ఎగురుతున్నది. అటు ఇటు జోర్డాన్ నది మధ్యలో కంచె, ముళ్ళ కంచె ఉంటుంది. కంచె అవతల నుంచి వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళు పాలస్తీనా జిందాబాద్ అని నినాదాలు ఇచ్చారు, మేము పాలస్తీనా జిందాబాద్ అని నినాదాలు ఇచ్చాము. ఎటువంటి ఉద్వేగభరితమైన దృశ్యాలు ఒక్కసారి ఆలోచించండి. ఈ ఉద్వేగభరిత దృశ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ నేపథ్యంలో ఈ చరిత్రను అర్థం చేసుకోవాలి. ఇది నిజానికి ముందే చెప్పినట్టు విశాలమైన చరిత్ర, కానీ ప్రధానమైన అంశాలు మాత్రమే మీ దృష్టిలో పెడతాను. ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పడడానికి చరిత్రలో యూదులు పొందిన అవమానాలు, యూదుల మీద జరిగిన మారణకాండలు, యూదుల పట్ల యూరోపియన్లకు ఉన్న పాపభీతి కూడా కొంత కారణం.
ఎందువల్లంటే వాళ్ళు ఎప్పుడో 2000 ఏళ్ల కిందనో 3000 ఏళ్ల కిందనో ఈ ప్రాంతంలోనే ఉండేవారు అనే ఒక ఐతిహ్యం ఉన్నది. ఉండేవాళ్ళ లేదో తెలియదు. ఒకవేళ ఉండేవాళ్ళు అయినప్పటికీ వాళ్ళకు మళ్ళీ ఈ భూభాగం ఇవ్వాలి అని అంటే అమెరికా మొత్తం స్థానిక అమెరికన్లకు ఇవ్వాలి, ఆదివాసీ అమెరికన్లకు ఇవ్వాలి, అక్కడి నుంచి యూరోపియన్లు వెళ్ళిపోవాలి. అటువంటి పరిష్కారం ఎవరు ఎక్కడా సాధించలేరు. సరే, వాళ్ళు అనేక కారణాల వల్ల రోమన్ సామ్రాజ్యం వాళ్ళను వెళ్ళగొట్టింది అంటారు. అనేక కారణాల వల్ల దేశాలలో స్థిరపడ్డారు. యూరోప్లో అనేక దేశాలలో స్థిరపడ్డారు. కానీ యూరోప్లో వాళ్ళు ఈ వేరే ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడినందువల్ల ప్రధానంగా వ్యాపారులుగా, అంతకన్నా మించి వడ్డీ వ్యాపారులుగా, అత్యంత క్రూరమైన వడ్డీ వ్యాపారులుగా పేరుపడ్డారు. అందువల్లనే మీరు ఒకసారి యూరోపియన్ సాహిత్యం అంతా అది ప్రస్తావనకు వచ్చింది. విలియం షేక్స్పియర్ మర్చెంట్ ఆఫ్ వెనిస్ మీరు ఒకసారి చూస్తే, మర్చెంట్ ఆఫ్ వెనిస్లో నా వడ్డీకి బదులు, నా అసలుకు బదులు నువ్వు ఇవ్వలేవు కాబట్టి నీ తొడగోసి మాంసం తీసుకుంటాను అన్న షైలాక్ ఒక యూదు. యూదుల పట్ల అటువంటి యూదులు ఇంత దుర్మార్గులు, యూదులు ఇంత క్రూరులు అనే ఒక అభిప్రాయం, యూదుల పట్ల చిన్న చూపు, యూదుల పట్ల వివక్ష యూరోప్లో కొనసాగింది. అదేమి అసహజమేమి కాదు, చరిత్రలో ఉన్న విషయమే. ఈ చిన్న చూపు వల్లనే, ఈ వివక్ష వల్లనే యూదులు యూరోపియన్ దేశాలన్నింటిలోనూ మహామేధావులుగా, కష్టజీవులుగా, సంపన్నులుగా ఎదిగారు. మనందరము గౌరవించే కార్ల్ మార్క్స్ కూడా ఒక యూదు. కార్ల్ మార్క్స్ తండ్రి యూదునని బయట చెప్పుకుంటే అవమానపడతాడు కాబట్టి యూదులని చెప్పుకోవడానికి వీల్లేదు అని క్రైస్తవుడుగా చెప్పుకున్నాడు అని ఆయన జీవిత చరిత్రలు చెప్తారు. యూదుల గురించిన అటువంటి ఒక వాతావరణం 20వ శతాబ్ది 19వ శతాబ్ది ప్రారంభం వరకు కొనసాగింది. అందువల్ల యూదుల గురించి ఇవాళ చాలా మంది మాట్లాడేవాళ్ళు. ఇవాళ పాలస్తీనా మీద యూదులు జియోనిస్టులు చేస్తున్న దాడులను ఖండించినప్పుడల్లా మీరు యాంటీ సెమిటిక్ గా ఉన్నారు అంటారు. దీని వివరాల్లోకి వస్తాను. అంటే యూదుల పట్ల వ్యతిరేకత, సెమిటిక్ పట్ల వ్యతిరేకత ఒక యూరోప్లో ప్రధానంగా ఉన్నది. దాన్ని మీరు కొనసాగిస్తున్నారు అనే ఒక ఆరోపణ కూడా ఇవాళ పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించే వాళ్ళందరి మీద ఉన్నది. ఈ యాంటీ సెమిటిక్ అనిపించుకోకూడదు అనే ఉద్దేశంతోనే యూరోప్లోని ప్రగతిశీల బృందాలన్నీ తొలి రోజుల్లో బహుశా యూదుల దేశ కాంక్ష సరైనదేమో అనుకున్నాయి. ఈ నేపథ్యంలో 1897లో ఇది చాలా కీలకమైన సంవత్సరం, అక్కడ ప్రారంభమైంది ఇవాల్టి యూదు మత దురహంకార రాజ్యానికి బీజం. యూదు అని కూడా అనక్కర్లేదు, మనం యూదు దురహంకారం అనవలసి ఉంది. ఈ యూదు దురహంకారానికి ప్రారంభకుడు థియోడర్ హెర్జల్ అనే ఒక వ్యక్తి. ఆయన జూయిష్ క్వశ్చన్ మీద, కార్ల్ మార్క్స్ కూడా ఆన్ జూయిష్ క్వశ్చన్ చాలా వ్యాసాలు రాశాడు. జూయిష్ క్వశ్చన్ మీద ఒక కరపత్రం వేశాడు. ఆ కరపత్రం ఒక అత్యంత దుర్మార్గమైన నినాదం ఇచ్చింది. భూమి లేని ప్రజలకు ప్రజలు లేని భూమి. ఇజ్రాయెల్ యూదులు భూమి లేని, దేశం లేని ప్రజలుగా ఉన్నారు. చెల్లాచెదురుగా అనేక యూరోపియన్ దేశాల్లో ఉన్నారు. వీళ్ళు భూమి లేని ప్రజలు కాబట్టి వీళ్లకు ఒక ప్రజలు లేని భూమిని ఇవ్వాలి. ఏమిటా ప్రజలు లేని భూమి? నిజానికి ప్రజలు లేని భూమి అని వాళ్ళు అంటున్న స్థలం ఆనాటికి నిండా ప్రజలతో ఉంది, అరబిక్ ప్రజలతో ఉంది. ఆ అరబిక్ ప్రజలలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. యూదులు కూడా ఉన్నారు, ఒక 5% ఎంతో, 3%, 4% క్రైస్తవులు కూడా ఉన్నారు. 90% అరబ్ ఇస్లామిక్ ప్రజలు ఉన్నారు. ఆ ప్రాంతం పేరు పాలస్తీనా. అది ఒక దేశం. ఈ పాలస్తీనా దేశాన్ని ఎప్పుడో బైబిల్లో పాత నిబంధనలో భగవంతుడు అబ్రహాంకు, అబ్రహాం పిల్లలకు, అబ్రహాం సంతానానికి వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం చేశాడు కాబట్టి ఈ భూమి మాది, ఆ భూమిలో ఉన్న ప్రజలు కాదు. ఎంత దుర్మార్గమైన నినాదం చూడండి.
అది ప్రజలు ఉన్న భూమి, కానీ ప్రజలు లేని భూమి అని దానికి పేరు పెట్టారు. మాకు భూమి లేదు కాబట్టి ఆ ప్రజలు లేని భూమిని మాకు ఇవ్వాలి అని అన్నారు. ఇది ఏమిటి ఆ భూమి? ఫ్రమ్ ద రివర్ టు ద సీ అంటారు. జోర్డాన్ నది ఒక నది, ట్రాన్స్ జోర్డాన్. ఇవాళైతే జోర్డాన్ దేశాన్ని, ఇజ్రాయెల్ను లేదా ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనాను విడదీసే నది. నది నుంచి మధ్యధరా సముద్రం దాకా ఉన్న నేలంతా అబ్రహాం ద్వారా, అబ్రహాం సంతతి అయిన మాకు దేవుడిచ్చాడు కాబట్టి మాకు ఇవ్వవలసిందే అని థియోడర్ హెర్జల్ ఒక సిద్ధాంతం తయారు చేశాడు. దాన్ని జియోనిజం అంటారు. మనకు చాలా పోలికలు ఉంటాయి. ఇక్కడే రాముడు పుట్టాడు కాబట్టి ఈ నేల మాకు ఇవ్వవలసిందే అని పోరాటం ప్రారంభించా, అనే ఉద్యమం ప్రారంభించా, ఒక కుహనా ఉద్యమం ప్రారంభించా. చివరికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక న్యాయమూర్తుల బృందాన్ని, మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆ భూమిని పురాణాలలో చెప్పిన ప్రకారం ఇచ్చినందుకు ఇవాళ మీకు గవర్నర్ అయ్యాడు. అటువంటి అంటే సరిగ్గా పోలికలు కనబడుతూ ఉంటాయి. ఎట్లాగైతే రామ జన్మభూమి, బాబ్రీ మసీద్ వివాదంలో దైవము భౌతికమైనవి కానీ ఆధ్యాత్మికమైన ఆధారాలు అని చూపెట్టారో, ఇజ్రాయెల్ కోసం కూడా, ఇజ్రాయెల్ స్థాపన కోసం కూడా అటువంటి మతపరమైన ఆధారాలు లేని దైవిక భగవత్ సూక్తి అని చెప్పబడే పుస్తకంలో ఉన్న ఆధారాల పునాది మీద చర్చ ప్రారంభించారు. ఇది ఒక వాదన, ఒక నినాదం వరకు అయితే పర్వాలేదు. అప్పటి నుంచి ఎక్కడెక్కడ ఉన్న యూదులు, నేను ఇంతకుముందే చెప్పాను, వాళ్ళు సంపన్నులు అయ్యారు, వాళ్ళు వడ్డీ వ్యాపారులు అయ్యారు, వాళ్ళు వ్యాపారులు అయ్యారు కనుక వెళ్ళి పాలస్తీనాలో భూములు కొనుక్కోండి అనడం ప్రారంభించారు. 1897లో మొదలైన ఇది 1917 వచ్చేసరికి 20 సంవత్సరాల్లో 5% జనాభా నుంచి 12% జనాభాకు పెరిగింది. 7% జనాభా వచ్చి అక్కడ భూములు కొనుక్కోవడం, సెటిల్మెంట్స్ పెట్టుకోవడం ప్రారంభించారు. అరబ్బులు ఏదో ఎవరో వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలియదు, భూమి కొనుక్కుంటున్నాం అంటున్నారు, వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నారు అని భూములు అమ్మడం ప్రారంభించారు. 1917లో బ్రిటన్ విదేశాంగ మంత్రి బాల్ఫోర్డ్ అని ఉన్నాడు. ఆ బాల్ఫోర్డ్ బ్రిటిష్ పార్లమెంటులో ఒక ప్రకటన చేశాడు. యూదులు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైనా వాళ్ళు ఇంతకాలంగా చరిత్రలో పొందిన అవమానాల వల్ల, వాళ్లకు ఒక స్వస్థలం, స్వదేశం కావలసిన అవసరం వల్ల వాళ్లకు ఒక స్వదేశం చూపించే బాధ్యతను బ్రిటన్ తీసుకుంటూ ఉన్నది అని చెప్పాడు. అంటే బ్రిటన్ ఒక విష బీజానికి ఆ రోజు పునాది వేసింది. బాల్ఫోర్ డిక్లరేషన్తో పునాది వేసి మరి బ్రిటన్ అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం, దానికి ప్రపంచం అంతా అనేక దేశాలు ఉన్నాయి. నిజంగా యూదులకు సేవ చేయదలుచుకుంటే, యూదులకు దేశం చేయదలుచుకుంటే ఎక్కడో ఒక దేశం ఇవ్వచ్చు. ఆ చర్చ కూడా వచ్చింది. ఇవాళ ఉగాండా ఉన్న దేశంలో, ఉగాండా ఉన్న ప్రాంతంలో, అప్పటి బ్రిటిష్ వలస ప్రాంతం అది, యూదులందరినీ అక్కడికి పంపించి వాళ్ళ ఒక దేశం ఇజ్రాయెల్ అనే పేరు కోరుకుంటున్నారు. వాళ్ళు అక్కడ ఏర్పాటు చేస్తాము అని కూడా చర్చ జరిగింది. మేము ఉగాండా పోము, మాకు పాలస్తీనానే కావాలి, మాకు రివర్ టు సీ మధ్య ప్రాంతమే కావాలి అని పట్టుబట్టిన జియోనిస్టులు ఇంకా వలసలు పెంచారు. వలస పెంచుతూ పోయి ఈలోగా రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. హిట్లర్ అధికారంలోకి వచ్చాడు. హిట్లర్ పేరు పెట్టి యూదుల మీద హింసాకాండ ప్రారంభించాడు. అత్యంత భయానకమైన మారణకాండ. 94 లక్షల యూదు జనాభా ఉంటే వాడు వారం తర్వాత వచ్చి ఆ ఇంట్లో వాళ్ళందరినీ ఊచకొట్ట కోసారు. సరిగ్గా అహ్మదాబాద్లో RSS 2002లో ముస్లింల ఇళ్ల మీద చేసినట్టుగా సరిగ్గా పోలికలు కనబడతాయి. ఇజ్రాయేలీ జియోనిస్టులకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అందువల్ల మనకి ఈ ఘటన, చరిత్ర అంతా కూడా మనం తలుచుకుంటుంటే మన కళ్ళ ముందర మన దేశంలో జరుగుతున్న పరిణామాలకి ఒక సూచికలాగా కనబడుతుంది. సరే,
ఇది ఈ హిట్లర్ మారణకాండ తర్వాత జియోనిస్ట్ల డిమాండ్ మరింత పెరిగింది. మా మీద ఇంత మారణకాండ జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మాకు ఒక దేశం ఇవ్వవలసింది. రెండో ప్రపంచ యుద్ధం అయిపోగానే 1948లో ఇజ్రాయెల్ను ఏర్పాటు చేస్తున్నాము అని అమెరికా, బ్రిటన్లు అప్పటికి బ్రిటన్ మ్యాండేట్గా ఉన్నది పాలస్తీనా, కాబట్టి బ్రిటన్కి ఇచ్చే అవకాశం ఉంది, అధికారం ఉంది కనుక బ్రిటన్ ఇవ్వడం ప్రారంభించింది. అప్పటికి యూదుల జనాభా 25% అయింది. 30 సంవత్సరాల కింద వాళ్ళ జనాభా 5%. హఠాత్తుగా పెంచుకుంటూ వచ్చి 25% చేశారు. 25% జనాభాకు 55% నేల, 75% జనాభాకు 45% నేల. పాలస్తీనాను విభజించారు. ఇంతకుముందు చెప్పు చోట కరపత్రం మీద కూడా వేశారు. 48లో ఎంత భూభాగం వాళ్ళకి ఇవ్వబడింది. జెరూసలేం 3 మతాలకు పవిత్ర స్థలం. యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరంలో డ్రగ్స్ నిరోధంపై పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సభ్య సమావేశం తలదించుకునేలా చదువుకుంటున్న యువతను కొందరు డ్రగ్స్కు బానిస చేసుకుని వేలాది రూపాయలు విక్రయాలు చేస్తున్నారని అన్నారు. డ్రగ్స్ను పోస్టు ద్వారా, కొరియర్ ద్వారా తెప్పించడం 100 రూపాయలది 1000 రూపాయలు, 2000 రూపాయలకు విక్రయాలు చేసి వారి జీవితాల్లో మసిపూస్తున్నారన్నారు. డ్రగ్స్ నిరోధించాలని గతంలో ఎస్పీకి చెప్పడం జరిగిందని, కొత్త ఎస్పీ వచ్చాక పూర్తి స్థాయిలో నిరోధించి కడప నగరాన్ని డ్రగ్స్ లేని నగరంగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పుడు సమాజంలో మాదక ద్రవ్యాలు అదేవిధంగా డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా పెరుగుతూ ఉంది. కాబట్టి దాపా గౌరవ శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి శ్రీనివాసరెడ్డి సార్ గారు అయితేనేమి, వీరిద్దరూ దీనిపైన కంకణం కట్టుకొని దీన్ని అరికట్టాలా నిర్దేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఇంటర్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో అవేర్నెస్ క్యాంపెయిన్స్ మేము టీఎన్ఎస్ యూత్ని చైతన్యపరుస్తాం. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడానికి మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తాము. అదేవిధంగా ర్యాలీలు అయితేనేమి వీలైనంత త్వరగా ఈ యొక్క డ్రగ్స్ని రహితంగా తీర్చిదిద్దడానికి మేమందరం శాయశక్తుల కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎంత రాష్ట్రంలోకి తీసుకొచ్చారనేది మీరందరూ మరొకసారి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం వచ్చింది. సొంతం తల్లులను తీసుకొని జైల్లో వేసేయండి, జైల్లో అయితే ఏం అవైలబుల్ ఉండదని చెప్పేసి ఈరోజు వాటిని ఎలా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారంటే కొరియర్ సర్వీసుల్లో డ్రగ్స్ తెప్పించేసుకొని అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు, ఫర్ ఎగ్జాంపుల్ తాడిపత్రికి కానీ పొద్దుటూరుకు కానీ తెప్పించుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇంకోసారి కొరియర్ తెప్పించేసుకొని మెడికల్ షాపులు ఏ విధమైన బిల్లులు వాటి మీద ఏ విధమైన ఖాతాలు లేకుండా తెప్పించేసుకొని ఈ అలవాటు పడిన పిల్లలకి వీటిని అన్నఫిషియల్గా ఇస్తూ ఒక డ్రగ్ 500 రూపాయలు అయితే 1500, 2000 రూపాయలకి మెడిసిన్స్ అమ్ముతా ఆ పిల్లలకి ఇది అలవాటు చేస్తున్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళు ఒక సిరంజితో 10-15 మంది ఈ మంది ఎక్కించుకుంటున్నారు. అంటే 2-3 రకాలుగా నష్టాలు ఉన్నాయి మన యువత మీద. దీనివల్ల వీటన్నిటి మీద పోయి మనం ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎస్పీ గారు వాటి మీద యాక్షన్ తీసుకున్నారు. కొత్త ఎస్పీ గారు వచ్చినాక ఇంకా పెద్ద ఎత్తున వీటి మీద దాడులు చేసేసి ఈ యొక్క యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. సమాజంలోని ఒక పౌరులుగా మనందరి బాధ్యత ఉంది. డెఫినెట్గా కడప నియోజకవర్గంలో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క జిల్లా సందర్భంగా కానీ, రాష్ట్ర సంబంధం కానీ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన యుద్ధ ప్రాతిపదిక ఒక చర్యలు అనేది చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. డెఫినెట్గా మేము వీటి మీద పోరాటం జరుగుతుంది. యువకులు, టీఎస్ఎన్ఎఫ్ నాయకులు అందరూ వచ్చేసి దీనికి సంపూర్ణ మద్దతు ఇస్తారు. ప్రతి ఒక్క కాలేజీలో, స్కూల్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఎక్కడెక్కడ యువత తిరుగుతుందో వాళ్ళకి యొక్క పాపులేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళేసి వాళ్ళని అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాడీ బిల్డర్ ఎస్కే బాషా హఠాన్ మరణం అందరినీ కలిసివేసిందని బాడీ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. కడప నగరంలో ఫ్రెండ్స్ జిమ్ యజమాని అయిన ఎస్కే బాషా జిమ్కు వచ్చి అన్ని చూసుకుంటూ ఉండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చి చనిపోయారని, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవన్నారు. కుటుంబ సభ్యులు కూడా సహజంగానే గుండెపోటుతో మృతి చెందినట్లు వారు తెలిపారు. ఆయన మృతి అందరికీ తీర్చలేని లోటని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
నమస్కారం. ఈరోజు ఇక్కడ జరగడానికి కారణం ఏమంటే ముఖ్యంగా కడప డిస్ట్రిక్ట్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సెక్రటరీ మన ఎస్కే భాష గారు, ఫ్రెండ్ జిమ్ మరియు అటువంటి వ్యాపార సంస్థలన్నిటికి కూడా సంబంధించినటువంటి యజమానటువంటి ఎస్కే భాష గారు 12వ తేదీన హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. ఆయన ఒక బాడీ బిల్డర్, ఎంతో కష్టపడేటువంటి ఒక బాడీ బిల్డరు. కానీ ఇప్పుడు అందరికీ శ్రద్ధాంజలి జరపడానికి గాను ఈరోజు ఈ మీటింగ్ జరపడం జరిగింది. ఇందులో వచ్చినటువంటి క్రీడాకారులకు అందరికీ తెలియజేయడం ఏమంటే అతనికి జరిగినది ఒక సహజ మరణం మాత్రమే. అందరూ చాలా ఈ రూమర్ని క్రియేట్ చేయడం జరిగింది, ఆయన ఎక్కువ వెయిట్ చేస్తూ చనిపోయారనేసి, లేకపోతే ఆయనకేదో వేరే ప్రాబ్లం వల్ల ఇట్లా చనిపోయారని చెప్పేసి ఎన్నో రూమర్లు వచ్చాయి. కానీ అవన్నీ కూడా అవాస్తవం. వాస్తవం ఏమంటే ఆయనకు నార్మల్గా వచ్చారు, షెడ్యూల్ చేసుకున్నారు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, అంతే. వార్మప్ చేస్తూ ఉన్నారు, అప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూడా సంప్రదించాము. వాళ్ళ నాన్నగారికి కూడా ఇదే విధంగా నా హార్ట్ అటాక్ వచ్చిందనేసి, అదేవిధంగా ఈయనకు కూడా సంభవించిందనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తెలియజేశారు. ఇది మేము చాలా బాధాకరం. మేము చాలా పిల్లలందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. కానీ చాలామంది ఈ విషయం తెలియక భయపడుతున్నారు. ఒక క్రీడలో ఈ విధంగా ఈ క్రీడ ఆడడం వల్ల ఇలా జరిగింది అనేసి భయపడడం, ఒక అపోహ రావడం జరిగింది. అందరికీ చెప్పడం ఏమంటే ఈ బాడీ బిల్డింగ్ క్రీడ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి క్రీడ. ఈ క్రీడలో ఇంతకుముందు ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఈ కాలంలో ఎందుకు జరుగుతున్నాయంటే ఈ పిల్లలందరూ కూడా చాలా ఫాస్ట్గా బాడీ రావాలనేసి, ఇలాంటివన్నీ చాలా తొందరగా రావాలని తొందరతో వీళ్ళు స్టెరాయిడ్స్ వాడడం వల్ల, ఈ బాయిలర్ కోళ్ళు, చికెన్లు ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఇవన్నీ తినడం వల్ల, మసాలాలు ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల ఈ హార్ట్ అటాక్ లాంటివి రావడం జరుగుతుందే కానీ క్రీడకి ఎటువంటి సంబంధం లేదు. చాలామంది క్రీడాకారులు కూడా ఈ విధంగా ఎవరైతే స్టెరాయిడ్స్ వాడి చాలామంది ఈ విధంగా దుర్మరణం పాలైన వాళ్ళు ఉన్నారే కానీ ఇప్పుడు జరిగిన సంఘటన మాత్రం అటువంటిది కాదు. ఎందుకంటే ఎస్కే భాష గారు మాకు 2006 నుంచి మాకు బాగా సన్నిహితులు. మేమిద్దరం కలిసి కూడా షెడ్యూల్ చేసేవాళ్ళం. నాకు ఆయన గురువుగా ఎంతో మాకు చేసేవాళ్ళు. మా తమ్ముడు యాదృచ్ఛికంగా దేవుని లీల అది ఈ విధంగా జరగడము మేము ఎవరు ఇప్పటికి కూడా నమ్మలేకుండా ఉన్నాము. కానీ ఇది ఒక సహజ మరణము. దీని వెనుక ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు, ఆలోచనలు ఏమీ లేవు. ఊరికే అనవసరమైన అపోహలు సృష్టించి లేనిపోని చేయవద్దని అందరికీ మనవి. బాడీ బిల్డింగ్ క్రీడ ఉన్నంత వరకు ఎస్కే భాష పేరు ఉంటుంది, ముందు ఉన్నింది, ఇప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంటుంది. అతను ఎప్పుడో అమరుడు, అలాంటి వ్యక్తి ఇప్పుడు రాడు. ఈజ్ ఎ రోరింగ్ లయన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా ప్రారంభమైన కడప పెద్ద దర్గా ఊరుసు ఉత్సవాలు. గంధ మహోత్సవంలో పాల్గొన్న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి. ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. అసెంబ్లీకి రాని వారు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. వైకాపా తీరుపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ఎద్దేవా. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.